స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా విశ్వకర్మ బ్రాహ్మణుల గురించి ప్రస్తావించిన జనసేన విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్కి తిరుపతి జిల్లా యావత్ విశ్వకర్మ బ్రాహ్మణులు ధన్యవాదాలు తెలియజేశారు. వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రతిపాదించిన ప్రతి ఆలయ కమిటీలో విశ్వకర్మ బ్రాహ్మణులకు చోటు ఇవ్వవలసిందిగా జీవోను కోరారు. ఒక ఆలయ నిర్మాణంలో విశ్వకర్మ బ్రాహ్మణుల పాత్ర అతి ముఖ్యం. గుడి నిర్మాణంలోనూ మరియు విగ్రహ ప్రతిష్టలోనూ తరతరాలుగా విశ్వకర్మ బ్రాహ్మణుల చేతుల మీదుగానే జరుగుతుంది. కాబట్టి వారిని నియమించడం చాలా అవసరమని, ఇది వేద ప్రామాణికం కూడా అన్నారు. ఇది గుర్తించిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తించి ప్రస్తుత టీటీడీ బోర్డు మెంబర్గా ప్రఖ్యాతి శిల్పి యాదాద్రి పునర్నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించిన ఆనంద్ సాయిని నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో వంశీకృష్ణ ప్రస్తావించిన ప్రతి దేవాలయ కమిటీలో విశ్వకర్మ బ్రాహ్మణులకు అవకాశం కల్పించే విధంగా జీవో తీసుకురావాలని, ఈ బాధ్యతలను జనసేన ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు మరియు ముఖ్యంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎడి శ్రీనివాసులు ముందుండి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి జీవో అమలుపరిచే విధంగా ప్రయత్నం చేయాలని తిరుపతి జిల్లా యావత్ విశ్వకర్మ బ్రాహ్మణులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా విశ్వకర్మ బ్రాహ్మణులు, తిరుపతి జిల్లా అధ్యక్షులు కుంటికోవెల తిరుమలాచారి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎన్నికపాటి రామచంద్రాచారి, తిరుపతి టౌన్ అధ్యక్షులు శ్రీమంతుల రామయ్యాచారి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో ప్రతి కమిటీ ఏదైతే గుడులకు సంబంధించి దేవాలయాలకు సంబంధించిన కమిటీల్లో విశ్వబ్రాహ్మణులు ఎందుకు నియమించాలనేది ప్రతిపాదించడం అయిందంటే, గుడులకు సంబంధించిన వర్క్లో ప్రతి దీంట్లోనూ విశ్వబ్రాహ్మణుల పాత్ర ఉంది. కాబట్టి వాళ్ళు కూడా గుర్తించి ప్రతి కమిటీలో విశ్వబ్రాహ్మణులు కూడా నియమించాలనే ప్రతిపాదించినందుకు ఆయనకి ఈ తిరుపతి జిల్లా విశ్వబ్రాహ్మణుల సంఘం తరఫున కాకుండా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణుల సంఘాలన్నీ కూడా ఈరోజు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, దీన్ని గుర్తించి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ప్రతిపాదించి మా కులానికి న్యాయం చేస్తారని కోరుకుంటూ, ప్రతి ఆలయ కమిటీలో కూడా ఖచ్చితంగా విశ్వకర్మ బ్రాహ్మణులకి ఒకరికి చోటు ఇవ్వాల్సిందిగా జీవో తీసుకురావాలని చెప్పి మన ప్రియాతిప్రియమైన విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ప్రతిపాదించారు. జనసేన ఆయన ద్వారా మిగతా జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎడి శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఈ జీవో రూపం తీసుకొచ్చి భారతదేశ చరిత్రలో ప్రతి గుడి నిర్మాణంలో, విగ్రహ ప్రతిష్టలో విశ్వకర్మల పాత్ర ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇక్కడి నుంచి ఇవ్వాల్సిందిగా కోరుతూ